నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఏదైతే నిరుద్యోగుల సమస్య పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా నిరంకుశంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అండగా ఉంటున్నటువంటి అశోక్ సార్ దాదాపుగా 2 వారాల నుంచి ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళకి సంఘీభాగంగా ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఖండిస్తూ ఆయన నిరాహార దీక్ష కూడా కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి నిరుద్యోగులంతా కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. పరిస్థితి చూస్తే అంటే అశోక్ సార్ లోపలే ఉన్నారు చాలా రోజుల నుంచి. సో ఎక్కడికి లోపల కూడా స్టూడెంట్స్ని వెళ్ళించే పరిస్థితి కనపడట్లేదు. సో మీ విద్యార్థులంతా కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, మెగా డిఎస్సీ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వం అయితే దిగొచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇంకా మీదుగా కేసులు పెడతా ఉన్నారు, మీ మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, అనేక రకాలైన హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా మన సోయిలేని ముఖ్యమంత్రి గారికి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజుకి 10 రోజులు అయింది అశోక్ సార్ ఇక్కడ ఐసీయూలో ఉన్నారు కరెంట్లీ. అయితే మేమేమన్నా కొత్తగా ఏమన్నా అడుగుతున్నామా? మా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాం కదా. మా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి? ఇవ్వడానికి ఏమైంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తుందండి. 20 నెలల నుంచి ఒక ఉద్యోగం లేదు. రైతులు అంతే ఉన్నారు, మా విద్యార్థులు అంతే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎటు చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేసుకున్నారు కదా. आज कहाँ है मोहब्बत की दुकान? सारा तेलंगाना नफरत की दुकान में डूब रही है. రాహుల్ గాంధీ జీ ఒక్కసారి వెళ్ళి మీ సోనియా అమ్మని అడగండి తెలంగాణ ఎట్లొచ్చింది అనేది. తెలంగాణలో ఎంతమంది అసలు తెలంగాణ అంటే ఏందో తెలియని రాహుల్ గాంధీ గారిని ఆయన వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తే ఈరోజు మాకు ఇంత పెద్ద పని చేసి పెట్టాడండి. నేనైతే రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు నిరుద్యోగులతో చర్చలకు ఎప్పుడు వస్తారు? మీకు చర్చలు చేత కాదా? మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే వస్తాం మీ దగ్గరికి. ఇక్కడ అశోక్ సార్ గారికి ఇప్పుడు ఏమన్నా జరిగితే మాత్రం నిరుద్యోగులు సైలెంట్గా ఉండరు. అండ్ నా నిరుద్యోగులు తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ప్రతి ఒక్కరు రండి, స్వచ్ఛందంగా వచ్చి సార్ని చూడండి. మన కోసం చేస్తున్నారండి, మన కోసం, మన ఉద్యోగాల కోసం. అండ్ ఇంకో విషయం, ఏదైతే జీవో 29 తీసుకొచ్చి మా గొంతులు నులిమేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏదైతే ఉందో ఆ జీవో 29 వెనక్కి తీసుకొని జీవో 55 ప్రకారమే మాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. మిగతా నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోటిఫికేషన్స్ కూడా భర్తీ చేయాలి. అవి చేయకపోతే డెఫినెట్గా గాంధీ భవన్ ముట్టడికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది నేను రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాను. అశోక్ సార్ ఏమన్నా గాంధేయవాదా లేకపోతే ఆయన స్వతంత్ర ఉద్యమకారుడా? ఏందో ఆయన గురించి మీరు అంతా బిల్డప్ చేస్తున్నారని చెప్పేసి మీడియాని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అదేవిధంగా మీలాంటివి నిరుద్యోగులు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కేవలం కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి స్వలాభం కోసం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ తొత్తి కింద పనిచేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అందరూ రెచ్చగొడతా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? ప్రశ్నించే ప్రతి ఒక్కరూ గాంధీయవాది అయ్యే ఉండాలా? ప్రశ్నించే ప్రతి ఒక్కరు అంటే డెమోక్రటిక్ ఇండియాలో ప్రశ్నించే రైట్ లేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు గాంధీయవాదా? రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి రాలేదా కాంగ్రెస్ పార్టీలోకి? మరి రేవంత్ రెడ్డి గారు గాంధీయవాద అయ్యి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడా? ముఖ్యమంత్రి అయ్యాడా? అలా ఏమీ లేదు. ఈరోజు అశోక్ సార్ స్వచ్ఛందంగా ఇప్పుడు మాలాంటి నిరుద్యోగులు బయటకు వస్తే మా మీద కేసులు వేస్తారేమో, మా భవిష్యత్ ఎక్కడ స్పాయిల్ అవుతుందన్న ఒకటే ఒక రీజన్ తోటి అశోక్ సార్ గారు ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ మాకు డబ్బులు ఇస్తుంది ఏదన్నా రేవంత్ రెడ్డి గారు చూసారా? ఇంటెలిజెన్స్ ఏమన్నా చూసిందా? బీఆర్ఎస్ పార్టీకి అశోక్ సార్ గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఒకవేళ ఉన్నా కూడా తప్పేముంది? ఆ రోజు మీ దగ్గరికి రాలేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అశోక్ సార్ కాదా? మరి ఊరు వెళ్ళి డబ్బు కట్టుకొని కొట్టి అరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది, నిరుద్యోగులకు జాబులు కావాలని అడిగినప్పుడు మరి ఆ రోజు అశోక్ సార్ బీఆర్ఎస్ పార్టీయా? నోటికి వచ్చినట్టు సబ్జెక్ట్ కాన్సెప్ట్ లేని ప్రతి ఒక్కరు గాంధీ భవన్లో కూర్చున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, అశోక్ సార్ ఈజ్ ఎ పర్సన్, హీ హ్యావ్ నో కనెక్షన్ విత్ పిఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ ఎనీవన్. హీ స్టూడ్ ఫర్ అస్. మా నిరుద్యోగుల కోసం నిలబడ్డాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అశోక్ సార్కి బీఆర్ఎస్ తోటి ఎటువంటి సంబంధం లేదు. తొందరగా వెంటనే మాకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే చాలా మంచిది. 10 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఐసీయూలో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో విద్యార్థులు ఎవరు కూడా అలౌ చేయట్లేదు. ఏంటి మీరు ఇప్పుడు ఈ రోజు ఏమైనా కలిసి ప్రయత్నం చేశారా? యాక్చువల్లీ మేము కూడా ఇందాక కలుద్దామనే వెళ్ళాము.
చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు హాస్పిటల్ స్టాఫ్. అట్లీస్ట్ మేడం పోలీస్ వాళ్ళు కూడా అంతే ఉన్నారు, హాస్పిటల్ స్టాఫ్ కూడా అంతే ఉన్నారు. బయట అంతమంది పోలీస్ వాళ్ళని పెట్టారండి అక్కడ. ఆయన ఏమన్నా మావోయిస్టా అండి అంతమందిని పెట్టడానికి? మావోయిస్టా? భయపడుతున్నారా మీరు అశోక్ సార్ అంటే? అశోక్ సార్ వెనకాల ఇంత ఫోర్స్ ఉందని భయపడుతున్నట్టుంది తెలంగాణ ప్రభుత్వము. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే అనమాట. టుడే నిజంగా ఆయన హెల్త్ చాలా డిటోరియేట్ అయింది. నేను ఇందాక వెళ్ళాను, లోపలికి వెళ్ళి చూశానండి. లిటరలీ ఆయన హెల్త్ అస్సలు బాగాలేదు. సో డాక్టర్స్ అయితే హీస్ హెల్త్ అంటే తను సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ మేడం కూడా చెప్పారు, మేము చెప్పాము సార్ విరమించండి సార్, మనం చేద్దాము బయటకు వచ్చని కూడా చెప్తున్నాం. బట్ సార్ అసలు తగ్గట్లేదు. లేదమ్మా నేను ఉంటాను లేకపోతే చచ్చిపోతాను. బట్ అల్టిమేట్గా మీకు నోటిఫికేషన్స్ రావాలి, ప్రభుత్వం నాతో చర్చలు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో సార్ కండిషన్ మాత్రం చాలా అస్సలు దారుణంగా ఉందండి. నిన్న నిరుద్యోగ విద్యార్థులకు అదే చెప్తున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎమోషనల్. మా ఇంటికి వచ్చినప్పుడు సార్కి నా చేత నేను భోజనం పెట్టాను. ఈరోజు సార్ నా పరిస్థితిలో చూస్తుంటే నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్. సో నిరుద్యోగులందరూ తరలి రండి, మన కోసం చేస్తున్న అశోక్ సార్ గురించి ఒకసారి ఆలోచించండి.